అందరికీ నమస్కారం అండి. హెల్తీ ఐఎన్‌కి స్వాగతం. మీ ముందుకు రెగ్యులర్‌గా హెల్తీయర్ వెర్షన్ ఆఫ్ ఐటెమ్స్, ఎకో ఫ్రెండ్లీ ఐటెమ్సే కాకుండా హెల్తీ డిషెస్ కూడా మీ ముందుకు నేను ప్రిపేర్ చేసి తీసుకొస్తున్నాను కదా! ఇక్కడ చూస్తున్నారు కదా! యమ్మీగా, టెంప్టింగ్‌గా కనిపిస్తున్న డిష్ ఒకటి మీ ముందుకు తీసుకొచ్చేసాను. పిల్లలు, పెద్దలు ఈ వింటర్‌లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ హెల్తీగా తినే డిష్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి. ఇదైతే కట్టె పొంగలి అంటారు, కిచిడి అంటారు. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కటి అంటారు. నేనిక్కడైతే హెల్తీ వెర్షన్ ఏంటి అంటే నేనిక్కడ తీసుకునే రైసే హెల్తీయర్ వెర్షన్‌లో తీసుకుంటున్నానండి. ఇదైతే రైస్‌తో ప్రిపేర్ చేస్తారు. టిఫిన్‌కి తీసుకోవచ్చు, డిన్నర్‌కి తీసుకోవచ్చు, లంచ్‌కి కూడా తీసుకోవచ్చండి. ఈ డిష్ ఏంటి అంటే నేను ఒక హెల్తీయర్ వెర్షన్‌లో మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తున్నాను. ఈ హెల్తీయర్ వెర్షన్ ఏంటి అంటే ఇక్కడ మీకు చూపిస్తున్న బియ్యం వచ్చేసి బహురూపి రైస్ అండి. చూసారు కదా! చిట్టి చిట్టి ముత్యాల్లాగున్నాయి. అవైతే ముత్యాలు కాదండి రైస్ అండి. ఇదొక పాత వంగడం బహురూపి రైస్. ఈ రైస్‌లో ఏంటి అంటే మనకు చాలా ఔషధ గుణాలున్నాయండి. మనం నేను కొత్త కొత్త రైసెస్ చూపిస్తుంటే మీరు రైసెస్ ఎలా వాడుకోవాలని అడుగుతున్నారు కదా! దానికోసమే నేను ఇక్కడ చూపించేస్తున్నాను అండి. ఇక్కడైతే ఫస్ట్ నేను ఇక్కడ చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. చట్నీ కోసం ఏంటి అంటే పచ్చిమిర్చి, కొబ్బరి, తర్వాత వెల్లుల్లిపాయలైతే అవసరపడతాయండి. అంతే కాకుండా పుట్నాల పొడి. పుట్నాలుంటాయి కదా మనకు రోస్టెడ్ చెన్నా అంటుంటారు. ఆ పుట్నాల్ని పౌడర్ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత మిరపకాయలు, ఎల్లిపాయలు మనం నూనెలో వేసి కొంచెం లైట్‌గా ఆయిల్ యాడ్ చేసేసి వేయించుకోవాలండి. ఇక్కడ నేనైతే వింటర్‌లో ఖచ్చితంగా నువ్వుల నూనె యూజ్ చేస్తుంటాను. ఎందుకంటే మన ఒంటికి, బాడీకి మంచిది హీట్ చేస్తుంది కాబట్టి. అంతే కాకుండా ఇక్కడ ఎల్లిపాయలు యాడ్ చేసేసాను కాబట్టి చాలా బావుంటుందండి. ఎల్లిపాయలు, తర్వాత నేను ఆల్రెడీ కట్ చేసుకున్న కొబ్బరి చూయించేసాను కదా! పచ్చి కొబ్బరి, సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేసి ఇదైతే ఫస్ట్ మంచిగా గ్రైండ్ చేసేస్తానండి. అలా గ్రైండ్ చేసిన తర్వాత మనం ఏదైతే పుట్నాల పౌడర్ ఆల్రెడీ మీకు గ్రైండ్ చేసి పెట్టుకోవాలని చెప్పాను కదా! ఆ పౌడర్‌ని కూడా యాడ్ చేసి ఇక్కడ నేనైతే చింతపండు యూజ్ చేయనండి ఈ చట్నీకి. లెమన్ యూజ్ చేస్తాను. నిమ్మకాయ యూజ్ చేస్తాననమాట. ఇదైతే పల్లి చట్నీ కాదు పుట్నాల చట్నీ అనొచ్చనమాట. ఇక్కడ నిమ్మకాయ యాడ్ చేసేసి గ్రైండ్ చేసేస్తాను. గ్రైండ్ చేసేసి ఒక బౌల్‌లో తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక చిన్న టిప్ కూడా మీ అందరికి షేర్ చేస్తున్నానండి. అదేంటి అంటే మనం ఏదైనా చట్నీ గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులో ఇంకొంచెం చట్నీ అలాగే ఉండిపోతుంది కదా! అందులో కొంచెం వాటర్ యాడ్ చేసి మళ్ళీ గ్రైండ్ చేసామనుకోండి మనకు కంప్లీట్‌గా నీట్‌గా అవుతుంది. మనకు మళ్ళీ క్లీన్ చేసుకునే అవసరం కూడా ఉండదండి. దీనికి లైట్‌గా పోపు. నార్మల్‌గా మనకి ఎలా అయితే పల్లి చట్నీకి ఎలా పోపు పెట్టుకుంటామో ఇక్కడ కూడా అలాగే పోపు పెట్టేసుకోవచ్చండి. పల్లీలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కొంచెం కొలెస్ట్రాల్ పెరుగుతుంది అనుకుంటాం కాబట్టి ఇలాంటి చట్నీ కూడా మనం ఒక్కొక్కసారి మధ్య మధ్యలో ప్రిపేర్ చేస్తుండాలండి. మనం పుట్నాలతో చట్నీ ప్రిపేర్ చేస్తే కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలో వస్తుంది కాబట్టి ఇలాంటి డిషెస్‌కి అలాంటి చట్నీ అయితేనే బావుంటుందండి. ఇక్కడ పోపు రెడీ అయిపోయింది. చూసారు గదా! చూడ్డానికి ఎంత యమ్మీగా, టెంప్టింగ్‌గా కనిపిస్తుందో చట్నీయే. చట్నీతో మనకి పొంగలైతే చాలా బావుంటుంది. పొంగల్‌కి ఇక్కడ కావాల్సినవి చూయించేస్తున్నాను. అల్లము, తర్వాత పచ్చిమిరపకాయలు, మిరియాలు, కాజు అయితే యూజ్ చేస్తున్నాను. ఈ డిష్‌కైతే కొంచెం నెయ్యి, కొంచెం నూనె యాడ్ చేస్తూ ప్రిపేర్ చేస్తే టేస్ట్ చాలా బావుంటుంది కాబట్టి కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నానంటే చాలా బావుంటుంది. చూసారు కదా! నెయ్యి, నూనె యాడ్ చేసేసి నార్మల్‌గా మనం పోపు చేసుకున్నట్టు చేసేసుకొని అందులో కరివేపాకు, కాజు యాడ్ చేస్తున్నానండి. కాజు కొంచెం ఫ్రై అవ్వగానే మనం ఏదైతే తీసుకున్నాం కదా! అల్లం ముక్కలు, మిరియాల ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు అలా అన్నీ వేసి లైట్‌గా ఒక 1-2 మినిట్స్ లైట్‌గా స్లాట్ చేసి ఇక్కడ చూసారు కదండీ! ఇవైతే లైట్‌గా ఫ్రై అయిపోయాయండి. ఫ్రై అయిపోయిన తర్వాత వాటర్ యాడ్ చేసేయొచ్చండి. ఇది చాలా సింపుల్‌గా, ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మార్నింగ్ లేవగానే బియ్యము, పెసరపప్పు నానబెట్టేసుకుంటే సరిపోతుందండి. సారీ మీకు మర్చిపోయాను కదా! ఒక గ్లాస్ బియ్యానికి పావు గ్లాస్ పెసరపప్పు అయితే యాడ్ చేశాను. అది యాడ్ చేసి ఒక 1 అవర్ నానితే సరిపోతుందండి. ఎక్కువ అవసరం లేదు. హాఫ్ అన్ అవర్ నానినా సరిపోతుంది. ఇలా మన కుక్కర్‌లో 1:6 రేషియోలో వాటర్ పోసేసుకొని, ఆ వాటర్ మరగక ముందుకే ఇక్కడ మనమైతే రైస్ యాడ్ చేసేసి, సాల్ట్ యాడ్ చేసి పెట్టేస్తే సరిపోతుందండి. మనం ఈ కుక్కర్‌ని బట్టి అలా విజిల్స్ పెట్టుకొని నేనైతే ఇక 3 విజిల్స్ పెట్టగానే చూసారు కదా! కిచిడి ఎంత బాగా ప్రిపేర్ అయిపోయిందో కట్టె పొంగల్ అనొచ్చు. ఎంత హ్యాపీగా ఇలా ప్రిపేర్ అయిపోయింది. ఈజీగా, సింపుల్‌గా మనం ఇలా డిషెస్ చేసి పెట్టామనుకోండి, పిల్లలు కూడా ఈ చలికాలంలో హ్యాపీగా ఎంజాయ్ చేస్తారండి. వేడి వేడిగా మనం సర్వ్ చేసేయొచ్చు. మనం మార్నింగ్ లేవగానే ఏం టిఫిన్ అని ఆలోచించే లోపు టిఫిన్ అయిపోతుందండి. చాలా ఈజీగా అయిపోతుంది. మనకి ఇక్కడ ఉండాల్సింది ఏంటి ఓన్లీ పుట్నాల పొడి. ఇందులో మనకు మంచి ప్రోటీన్ ఉంది. ఇక్కడ కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి. ఫైబర్ ఉంది. అన్ని కంప్లీట్ మీల్ అయిపోతుందండి. హ్యాపీగా పిల్లలకి ఇలా ఇచ్చేసేయొచ్చనమాట. ఈవినింగ్ ఇచ్చేసేయొచ్చు. లేదంటే మార్నింగ్ కూడా ఇలా టిఫిన్ చేసి వాళ్ళకి ఇచ్చేసామనుకోండి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. చూసారు కదా! నేను ఇక్కడైతే డిష్ మా హస్బెండ్‌కి ఇచ్చే టేస్ట్ అనేది కనుక్కుంటున్నానండి. టేస్ట్ మాత్రం చాలా యమ్మీగా ఉంటుంది. మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి ఎన్నో హెల్తీ డిషెస్ మీ ముందుకు నేను తీసుకురావాలనుకుంటాను. ఇలాంటి హెల్తీ డిషెస్ మీ అందరికీ కావాలనుకుంటే మా ఛానెల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడే మీ అందరికీ నేను మంచి మంచి హెల్తీ డిషెస్ మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తున్నాను. ఇందులో అయితే ఆల్రెడీ చట్నీలో కొంచెం నిమ్మకాయ అయితే ఆల్రెడీ యాడ్ చేశాను. ఇంకా కొంచెం నిమ్మకాయ యాడ్ చేస్తే చాలా బాగుంది. చూస్తున్నారు కదా! నాకది మా హస్బెండ్ ఎప్పుడు తింటారు, నేనెప్పుడు తినాలి అని ఎదురు చూస్తున్నాను. అంత యమ్మీగా ఉంది చూడ్డానికి. టేస్ట్ కూడా చాలా యమ్మీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. చాలా సింపుల్‌గా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుందండి. కాబట్టి మీ అందరూ కూడా ఈ డిష్‌ని ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో నాకొక చిన్న కామెంట్ రూపంలో తెలియజేసేయండి. నాకు కూడా ముందు ముందు మంచి వీడియోలు చేయాలని ఉంటుంది. థాంక్ యూ.